ధర్మేంద్ర ప్రధాన్ రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, కొట్టినా తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలన, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలన, మోడీ 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 జై కాంగ్రెస్ పార్టీ. ఖండిస్తున్నాం అక్రమ రాహుల్ గాంధీ గారి అరెస్టును, అక్రమ రాహుల్ గాంధీ గారి అరెస్టుని కేంద్ర ప్రభుత్వ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే, మోడీ 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 జై రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మోడీ మోడీ మోడీ. మొన్న జరిగినటువంటి సంఘటనను రాహుల్ గాంధీ గారి అరెస్టును పూర్తిగా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం నుండి ఏఐసిసి పిలుపు మేరకు మరియు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి మరియు జిల్లా అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ గారి పిలుపు మేరకు ఈరోజు మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా
చేయడం జరుగుతుంది. విద్యార్థుల యొక్క నీట్ పరీక్ష పేపర్ రద్దు చేయడం మూలంగా విద్యార్థులు చేస్తున్నటువంటి దేశ రాజధానిలో చేస్తున్నటువంటి నిరసనకు ఒక ప్రతిపక్ష నాయకుడు, దేశానికి ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి, కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి మూర్తితులపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి మా జిల్లా అధ్యక్షులు వజ్రేశన్న గారి పిలుపు మేరకు మరి మా మున్సిపాలిటీ అధ్యక్షులు దోసకాయల వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి రాష్ట్రంలో దేశంలో విద్యార్థులు ఎలా కష్టపడి వాళ్ళ అమ్మా నాన్నలు చెమటోడ్చి కష్టపడి ఎంతో శ్రమ కోర్చి ప్రయాసాలు కోర్చి మరి నీటి పరీక్షను రాపిస్తే కేంద్రంలో ఉన్నటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి ప్రధాని మరి ఈరోజు నీట్ పేపర్ను లీక్ చేస్తే ఏం పట్టించుకోకుండా మరి పల్లె బఠానీలుగా అమ్మి మరి ఇలా అనేక వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి దుర్బుద్ధులైనటువంటి దుర్మార్గుల్ని రక్షిస్తున్నాడు. ఇలా వారిని అరెస్ట్ చేయలేయాల. ఈరోజు మరి దానికి నిరసనగా మన భారత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘం కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి ఈ చర్యకు మరి చెప్పేసి కోరితే మరి ప్రధానమంత్రి పట్టించుకోకుండా మరి పార్లమెంట్లో చర్చకు రాకుండా మరి చేస్తే రాహుల్ గాంధీ గారు స్వయంగా ప్రధానమంత్రి ఇంటి ముందు శాంతియుతంగా ధర్నా చేస్తే మరి రాహుల్ గాంధీ గారిని మరి కాంగ్రెస్ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేయడము, మరి రాహుల్ గాంధీ గారిని గాయపరచడము మాకెంతో దిగ్భ్రాంతిని కలిగించింది. కాబట్టి మరి తస్మాత్ జాగ్రత్త. మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు తస్మాత్ జాగ్రత్త. మీరు వెంటనే బర్తరఫ్ కావాలా, మీరు రాజీనామా చేయాలి. మీరు ఆల్రెడీ పరీక్షల్ని బిఎంఓ ఆధ్వర్యంలో నిర్వహించినప్పుడే మీ కెపాబిలిటీ కోల్పోయారు. మీరు మరి ఎందుకు పనికి రాకుండా చెప్పేసి భావిస్తా ఉన్నాము. మరి జాగ్రత్త చెప్పేసి మేము మా మున్సిపల్ నుంచి కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం.